అంశం సాయి కృష్ణ అదృశ్యం పోలీసు కస్టడీ వివాదం అనేటువంటిది. అంటే ఇటీవల మనం కొంతకాలంగా చూస్తున్నాం సార్, ఏపీలో పోలీసు వ్యవస్థ నిందితుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు, దాని మీద చాలా ఆరోపణలు రావటం కూడా. ఇప్పుడు ఈ కేసులో కూడా వేళ్ళన్నీ పోలీసుల వైపే ఉన్నాయి. సాయి కృష్ణ తల్లి ఆవిడ చెప్తున్నారు, నా కొడుకుని తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, అడిగితే సిఐ దురుసుగా సమాధానం చెప్తున్నారు అని. సో ఫైనల్ గా హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేయటం, కోర్టు కూడా ఈ నెల 29 లోపు సాయి కృష్ణ కోర్టులో హాజరుపరచాలి అని చెప్పటం, వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో ఒకసారి సాయి కృష్ణ తల్లి ఆవేదన ఒకసారి చూద్దాం. గాదే నాగేశ్వరరావు, నాకు ఒకే ఒక కొడుకు. ఇష్టమంతుడు చేస్తావేంటి? ఒక్కగానే ఒక కొడుకు 23 ఏళ్ల కుర్రాడిని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్లి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నీకేంటి సంబంధం? నీకు నాకేమైనా సంబంధం ఉందా? నా పిల్లోళ్ళు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టి అన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేసాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. మేము ఉంటే తిన్నాం, లేకపోతే బతికాం. మేము ఒక్క మాట మీదే బతికాం ఫస్ట్ నుంచి కూడా. మేము ఫస్ట్ నుంచి ఒక్క మాట మీదే బతికాం. ఇవాళ మేము ఇంతమందిలోకి వచ్చి అయ్యా నా బిడ్డను చూపించండి అంటే ఏదేదో అంట కడుతున్నారు. ఆడట్టా ఈడిట్టా అని. నాకు రాజకీయాలు పొలవద్దు, నా కొడుకు రాజకీయాలు పొలవద్దు అయ్యా, మీకు దయచేసి చెప్తున్నాను. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము అందులో బతికితే ఎట్టేందుకు అయ్యా? తింటానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి గుడ్డలు లేకుండా ఆ బిడ్డ మార్కాపురంలో బతకాల్సిన అవసరం ఏంటి? కావాలంటే మీకు చూపిస్తా వాళ్ళని ఎలా ఉన్నాడో, ఎలాంటి మంచమో, ఎలా పడుకున్నాడో. చచ్చిపోయినాడు కూడా మీద కూడా నిందలేసి మీరు ఇలా చేస్తున్నారంటే ప్రజలందరికీ చెప్తున్నా, నా కొడుకు న్యాయం చేయండి. నేను ఇష్టమంతుడు చేస్తావేంటి? ఒక్కగానే ఒక్క కొడుకు. సాయి కృష్ణ మేనమామ కూడా మాట్లాడటం జరిగింది. ఒకసారి ఆయన బయట ఉందా? సాయి కృష్ణ మేనమా సార్, ఈలోపు బయట వచ్చేలోపు. ఓకే, నిజానికి ఈ సంఘటన నిజంగా పోలీసు కస్టడీలోనే సాయి కృష్ణ మరణం సంభవించిందనేది గనక ప్రూవ్ అయితే ఇంతకంటే దారుణమైన పరిస్థితి, దురదృష్టకరమైనటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటి అన్నట్లయితే, ఎప్పుడో అక్కడ మన జడ్జి గారు కూడా ఉన్నారు, వారు బహుశా 80